అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. దొందే అన్నట్టు తయారైనాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసింది. ప్రస్తుతం కూటమి పాలనలో అంతకంటే ఘోరంగా తయారైంది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. కూటమి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. రైతుల గోడు పట్టించుకునేవాడే లేడు. శాంతి భద్రతలు నానాటికి తీసికట్టు నాగంబట్టు అన్నట్టు తయారైనాయి. విద్యా వ్యవస్థకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కింద, స్కాలర్షిప్ పథకాల కింద 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. 6,400 కోట్ల రూపాయల బకాయిలుంటే ఇటీవల కేవలం 400 కోట్లు విడుదల చేసింది. అంటే ఇవ్వాల్సిందేమో కొండంత, ఇచ్చింది గోరంత. ఇవ్వాల్సింది 6,400 కోట్ల రూపాయలు, ఇచ్చింది 400 కోట్ల రూపాయలు. కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, కళాశాలను నిర్వహించలేక వాళ్ళ అవస్థ పడుతున్నారు. విద్యార్థుల మీద ప్రెషర్ చేస్తున్నారు. సర్టిఫికేట్ ఇవ్వకుండా, సర్టిఫికేట్ లేని కారణంగా విద్యార్థులు పై చదువులకు పోలేకపోతున్నారు, ఉద్యోగ అన్వేషణ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ మొత్తం పెండింగ్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రైతుల పరిస్థితి అగమ్య గోచరం, దయనీయంగా ఉంది. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అసలు అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. అది మిర్చి కానీ, పొగాకు కానీ, మామిడి కానీ, చీనీ కానీ, అరటి కానీ, ఉల్లి కానీ, టమోటా కానీ, బంతిపూలు కానీ, పసుపు కానీ, పత్తి కానీ, ఏ పంటను అడిగేవాడే లేడు. రైతులు లబోదిబోం అంటున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం రంగప్రవేశం చేసి రైతులను ఆదుకోవాలి. కానీ ఎక్కడా ఆదుకున్న పాపాన పోలేదు. మాటలు తప్ప చేతలు లేవు. ఇక శాంతి భద్రతల విషయం నానాటికి క్షీణిస్తూ ఉంది. ఏ రోజు పేపర్ చూసినా ఈ వార్తలే. నిన్న పొద్దుటూరులో తల్లిని చంపిన కొడుకు, నిన్న విజయవాడలో పిన్నిని చంపి ముక్కలు చేసి మురుగు కాలువలో వేసిన వైనం, కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో 2 మృతి, 100 మందికి పైగా గాయాలు. బాపట్ల జిల్లాలో మద్యం దాగి తల్లిని చంపిన కొడుకు, ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డిని హత్య చేసి కుందు నదిలో వేయడం, మదనపల్లెలో ఒక తల్లి మద్యానికి బానిసై రోజు బిడ్డలను సంఘటనతో కొట్టడం. ఇలాంటి వార్తలు ఎక్కడ చూసినా పేపర్ చూడాలంటే భయమేస్తుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఘోరంగా అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర, సంతోషాంధ్ర అనే పడికట్టు పదాలు వాడడం మానుకొని ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టవే అన్నట్లు గురజాల శక్తితో స్ఫూర్తిని పొంది ఈ యొక్క రైతుల సమస్యల మీద, విద్యారంగం సమస్యల మీద, శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.